జీవితం ఒక నాటకం. సినిమా చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఎన్నో రోజులు వెయిట్ చేసిన మూవీ ఫైనల్లీ రిలీజ్ అయింది. పాలిటిక్స్, డిలేస్, కాంట్రవర్సీస్ అన్నీ అయ్యాక ఈరోజు పార్వతీపురం టీబీఆర్లో జననాయకుడు చూసేశాం. ఆన్లైన్లో లీక్ అయినా కూడా ఒక్క సీన్ కూడా చూడకుండా థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటుంది అని రిలీజ్ వరకు వెయిట్ చేశా. కానీ ఇంట్రోల్ అయ్యేసరికి ఇంకా ఎంతుందిరా బాబు అని వాచ్ చూసే స్టేజ్కి వచ్చేసా. నాకైతే మూవీ అసలు కనెక్ట్ అవ్వలేదు బ్రో. 50% భగవంత్ కేసరి వైబ్స్ వచ్చాయి, కొన్ని డైలాగ్స్ కూడా డేజా ఫీలింగ్ ఇచ్చాయి. విఎఫ్ఎక్స్ అయితే ఇంకా బెటర్ ఉండాల్సింది. స్క్రీన్ ప్లే మాత్రం ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఏనైతే బాగానే వాడారు బ్రో, కానీ సరిగా వర్కౌట్ అవ్వలేదు. ఒక్కటి మాత్రం చెప్పాలి, విజయ్ తలపతి లాస్ట్ వరకు మూవీని తన షోల్డర్స్ మీద క్యారీ చేశాడు. అనిరుద్ బీజిఎం అయితే థియేటర్ స్పీకర్స్ని షేక్ చేశాడు. రోబోట్స్ అని, ఎక్స్పెరిమెంట్స్ అని ట్రై చేశారు, కానీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఇంకో షాక్ ఏంటంటే ప్రకాష్ రాజ్ గారు వాయిస్ మార్చేశారు బ్రో. అది వినగానే ఎవరు బాస్ అనిపించింది. మమిత బైజు యాక్టింగ్ బాగుంది. పాపం మనోడైతే ఎక్కడి నుంచో చూసి బాధపడుతూ ఉంటాడా ఆమె చూసి. విజయ్ లాస్ట్ మూవీ అంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా హై, కానీ ఎందుకో ఆ మ్యాజిక్ మిస్ అయింది. పొలిటికల్ రిఫరెన్సెస్ అయితే ఫుల్ మీల్స్ బ్రో. ఒక రిఫరెన్స్ అయిపోగానే ఇంకోటి స్టార్ట్ అయిపోతుంది. ఇంతకీ ఎంఎం అంటే ఏంటి కామెంట్స్లో చెప్పండి. నాకైతే వన్ టైం వాచ్ అనిపించింది. విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మీరు చూసారా? మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. నా ఒపీనియన్తో అగ్రీ అవుతారా, లేక నేనే ఓవర్ ఎక్స్పెక్ట్ చేశానా? ఇంకా ఇలాంటి క్రేజీ మూవీ రివ్యూలు, ట్రావెల్ లాగ్స్, వాటర్ ఫాల్స్ ఎక్స్ప్లోర్స్ చూడాలంటే మన మైసెల్ఫ్ ఎస్వీ పేజ్ని ఇప్పుడే ఫాలో కొట్టండి.